ఎలక్ట్రికల్ ఆర్బిట్. ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రికల్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ విల్ రివాల్వ్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్బిట్. బోర్స్ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ అన్నప్పుడు మనకి ఇలా తీసుకుంటారు అవునా, సర్క్యులర్ పాత్. ఇక్కడ న్యూక్లియస్ తీసుకుంటే, సెంటర్ లో న్యూక్లియస్ తీసుకుంటే ఎటు తీసుకున్నా కూడా లెంత్ ఆఫ్ ది యాక్సిస్ సేమ్. అదే సోమర్ఫెల్డ్ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రికల్ ఆర్బిట్ అంటే ఇలా ఉంటుందమ్మా, ఎలక్ట్రికల్ ఆర్బిట్. అండ్ ఇక్కడ మనకి వచ్చేటప్పటికల్లా దీన్ని మేజర్ యాక్సిస్ అంటారమ్మా, దీని మేజర్ యాక్సిస్ అంటారు. అండ్ దీని వచ్చేటప్పటికల్లా మైనర్ యాక్సిస్ అంటారమ్మా, మైనర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ వేరు, మైనర్ యాక్సిస్ వేరమ్మా. మేజర్ యాక్సిస్ యొక్క సింబల్ ని ఎన్ అని రాస్తారు. అండ్ మైనర్ యాక్సిస్ ఎజిమిథాల్ సోమర్ఫెల్డ్ అది ఎజిమిథాల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఓకే ఎల్ అని చెప్తారమ్మా. ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ సర్క్యులర్ పాత్లు ఏంటంటే మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఉండవు, కానీ సోమర్ఫెల్డ్ ప్రకారం ఎలక్ట్రికల్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇట్ విల్ హ్యావ్ టూ యాక్సిస్ ఉంటాయి, మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అని ఉంటుందమ్మా. తర్వాత చూద్దాం మనం ఇప్పుడు సర్క్యులర్ పాత్. అలాగే ఇంకోటి ఏంటంటే అతను చెప్పింది యాంగులర్ మొమెంటం అమ్మా. ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π. యాంగులర్ మొమెంటం అమ్మా. ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం మళ్ళీ తర్వాత వస్తుంది క్వాంటమ్ నెంబర్స్ లో. ఇది ఒకటి యాంగులర్ మొమెంటం. ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π అమ్మా. యాంగులర్ మొమెంటం ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π. అండ్ n వాల్యూ ఎప్పుడు కూడా 1 2 3 4 అంటే హోల్ నెంబర్స్. మన కెమిస్ట్రీలో హోల్ నెంబర్ అంటే 1 2 3 ఫ్రాక్షన్స్ లేకుండా ఉంటే దాన్ని హోల్ నెంబర్ అంటారమ్మా. సో ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అమ్మా, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. v అంటే వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఆర్బిట్. ఏ ఆర్బిట్ లో తిరుగుతుందో ఆ ఆర్బిట్. వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఆర్బిట్ అమ్మా. వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఆర్బిట్. ఏ ఆర్బిట్ లో తిరుగుతుందో ఆర్బిట్ వెలాసిటీ ఫామ్ లో ఉంటుందమ్మా. r అంటే రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ దట్ రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ అమ్మా. రేడియస్ ఆఫ్ దట్ ఆర్బిట్. ఏ ఆర్బిట్ లో తిరుగుతుందో ఆర్బిట్ యొక్క రేడియస్. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ మనం నేర్చుకుంటామమ్మా. సో ఎంవిఆర్ అనేది ఎప్పుడు కూడా ఉంటే ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటే 1h/2π ఉంటది, లేదు 2h/2π ఆర్ 3h/2π. కింద 2π ఉంది అంటే h/2π అని చెప్పామనుకోమ్మా 1 2 3 4 ఉంటది. సార్ ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ h/π చెప్పాలంటే 0.5h/π. 1/2 అంటే 0.5 కదమ్మా. అలాగే 1h/π 1.5h/π అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ h/π ప్రకారం చెప్పాలి అంటే 0.5 1 1.5 2 2.5 చూసుకోవాలి. క్వశ్చన్ లో NH/2π h/2π ఉంటే 1 2 3 4 ఉండాలి పైన, లేదు h/π ప్రకారంగా ఉంటే 0.5 1 1.5 అని. యాక్చువల్ గా దిస్ n tells about the ఓకే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ అమ్మా. ఆర్బిట్ యొక్క నెంబర్ కూడా చెప్పచ్చమ్మా. we can know the orbit number, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ అని అలా కూడా చెప్పచ్చమ్మా. తర్వాత ఈ n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్. సో బోర్స్ థియరీలో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది యాంగులర్ మొమెంటం అనేది NH/2π. అలాగే మాస్ అంటే ఏంటి అడుగుతారమ్మా ఒక్కోసారి. క్యాలిక్యులేట్ ద యాంగులర్ మొమెంటం అంటాడు. క్యాలిక్యులేట్ ద యాంగులర్ మొమెంటం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసుకోవచ్చు. 9.11 అది. వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఆర్బిట్. ఏ ఆర్బిట్ చెప్తానమ్మా, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. అలా చెప్పినప్పుడు దాని యొక్క వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది, వెలాసిటీ కనుక్కోవడానికి. అలాగే రేడియస్ కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఉందమ్మా. సో ఇది ఒకటి. సో బోర్స్ థియరీలో మెయిన్ ఇది ఒకటి. అలాగే వెలాసిటీ, రేడియస్, ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, చూసుకోండి ఒకసారి. ఎవరికైనా డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవడమేరా. ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటా ఉంటామే. నెక్స్ట్
రేడియస్ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ది రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా బోరేమా. ఓకే, బోర్ ఏంటంటే ఎనర్జీకి, రేడియస్ కి, వెలాసిటీకి, ఈ అన్నిటికి మనకి ఏంట్రా అంటే ఒక ఫార్ములాస్ చెప్పాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ గుర్తుండాలి ఆ ఫార్ములాస్. రైట్, ఫస్ట్ వచ్చేటప్పటికల్లా రేడియస్ అమ్మ. ఫస్ట్ రేడియస్ వచ్చేటప్పటికి ఏంట్రా అంటే ఫార్ములా రైట్ గుర్తుండాలి, ఎక్స్ప్రెషన్ గుర్తుండాలి. రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ది nth orbit is equal to n square h square by 4 pi square m z e square అమ్మ. 4 pi square m z e square గుర్తుండాలి రేడియస్ కి. ఓకే, 4 pi square m z e square. ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుండాలి. గుర్తు లేకపోతే తర్వాత ఇబ్బంది పడతాం మనం. ఓకే, యాక్చువల్ గా అయితే ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే కే అమ్మ. ఓకే, కే కూడా ఉంటుంది కాన్స్టెంట్. అండ్ అన్ని చోట్ల కే అంటే కాన్స్టెంట్ అమ్మ. కే అంటే కాన్స్టెంట్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ అంటారమ్మా. 1/4 pi ఎప్సిలాన్ నాట్. అది ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికల్లా అమ్మ, ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికల్లా కే యొక్క వాల్యూ 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అమ్మ. సెకండ్ స్క్వేర్ అమ్మ. న్యూటన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గుర్తుండాలి వచ్చిన వాల్యూ. ఓకే, అలాగే మనకి అలా కాకుండా సిజిఎస్ యూనిట్స్ అడుగుతాడా మనకి. సిజిఎస్ యూనిట్స్ అడుగుతాడు. సిజిఎస్ సెకండ్ స్క్వేర్ కదా, కులుంబ్ స్క్వేర్ అమ్మ. కులుంబ్ స్క్వేర్. అదే మనకి సిజిఎస్ యూనిట్స్ అడిగితే కే వాల్యూ షుడ్ బి టేకెన్ యాజ్ 1 అమ్మ. కే వాల్యూ 1 గా తీసుకుంటారా అని మన సమ్స్ అన్ని కూడా కే సిజిఎస్ యూనిట్స్ లో మిగతా అన్ని కూడా సిజిఎస్ యూనిట్స్ లో తీసుకుని చేస్తారమ్మా. అప్పుడు మనకి రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ది nth orbit is equal to 0.529 into n square by z అమ్మా. Z ఆమ్స్ట్రాంగ్స్ రా. రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ది nth orbit గుర్తుంచుకోవాలరా. రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ది nth orbit 0.529 into n square by z. మామూలుగా ఈ ఎక్స్ప్రెషన్ అడుగుతాడమ్మా. ఎక్స్ప్రెషన్ అవుతే ఓకే, అలా కాకుండా డైరెక్ట్ గా వాల్యూ అడిగాడంటే ఫార్ములా 0.529 into n square by z. ఈ గుర్తుండాలి రచన, గుర్తుంచుకోండి. అలాగే అమ్మా మనకి ఇంకోటి ఏమంటారంటారా, రేడియల్ డిస్టెన్స్ అంటారు. రేడియల్ డిస్టెన్స్ అంటారమ్మా. రేడియల్ డిస్టెన్స్ అంటే పదం ఒకటే మీకు తెలియదు అంతే. మామూలుగా ఏంట్రా అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆర్బిట్స్ అమ్మా. 2 ఆర్బిట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ రా. 2 ఆర్బిట్స్ మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ ని రేడియల్ డిస్టెన్స్ అంటారమ్మా. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆర్బిట్స్, 2 ఆర్బిట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని రేడియల్ డిస్టెన్స్ అంటారమ్మా. ఒరే రేడియల్ డిస్టెన్స్ అంటే ఇదే కదమ్మా, r2 - r1 r2 - r1. దాన్ని మనం తీసుకుంటే 0.529 by z into n2 square minus n1 square అమ్మా. రేడియల్ డిస్టెన్స్ is equal to 0.529 by z. కామన్ తీసాం, n2 square minus n1 square అమ్మా. రేడియల్ డిస్టెన్స్ ఫార్ములా గుర్తుంటుందమ్మా. రేడియల్ డిస్టెన్స్ ఫార్ములా గుర్తుంటుందా? రైట్. అలాగే వెలాసిటీ అమ్మా. నెక్స్ట్ ఎనర్జీ తర్వాత చెప్తానమ్మా, ముందు వెలాసిటీ నేర్చుకుందాం. వెలాసిటీ నేర్చుకుందాం. వెలాసిటీ అమ్మా. వెలాసిటీ సింబల్ ఏంట్రా, వి అమ్మా. అక్కడ వెలాసిటీ కూడా గుర్తుండాలి, ఎక్స్ప్రెషన్ గుర్తుండాలి. ఓకే, వెలాసిటీ ఫార్ములా ఏంట్రా అంటే velocity of the electron in the nth orbit is equal to 2 pi square m e square by c h cube అనుకుంటా. n square h square n square h square. ఈ ఎక్స్ప్రెషన్స్ గుర్తుండాలరా. ఓకే, ఇంటూ జెడ్ కూడా ఉంటుందమ్మా. ఇంటూ జెడ్ h square ఉంటుందమ్మా. చూద్దాం ఒక్క నిమిషం. nh రా, nh
ఓకే ఎక్స్ప్రెషన్ గుర్తుందా 2 పై స్క్వేర్ m ఈ స్క్వేర్ z బై 2 పై స్క్వేర్ m కూడా లేదు 2 పై స్క్వేర్ ఈ స్క్వేర్ z బై nh అమ్మ గుర్తుండాలిరా 2 పై స్క్వేర్ m అంతేనా ఫార్ములా కరెక్ట్ గానేనా వెలాసిటీకి అంతేగా పైన వచ్చేటప్పుడు ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికల్లా 2 పై స్క్వేర్ ఈ అమ్మ 2 పై స్క్వేర్ 2 పై ఈ స్క్వేర్ 2 పై z స్క్వేర్ బై nh ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుండాలిరా ఇది ఒక్కడే కన్ఫ్యూజ్ అవుతాం మిగతా ఎక్కడ ఇబ్బంది పడం రైట్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే we get the value 2.18 into 10 power 8 into z by n centimeter per second అమ్మ సెంటీమీటర్ పర్ సెకండ్ మీటర్స్ లో కావాలంటే 2.18 into 10 power 6 into z by n centimeters per second అమ్మ మీటర్స్ పర్ సెకండ్ ఇది గుర్తుండాలి ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుండాలమ్మా అలాగే ఈ ఫార్ములా సో రేడియస్ కనుక్కోమన్నా వెలాసిటీ కనుక్కోమన్నా ఈ ఫార్ములాస్ గుర్తుండాలమ్మా ఓకే ఎక్స్ప్రెషన్స్ మెయిన్ గుర్తుంచుకోండిరా మెయిన్ ఎక్స్ప్రెషన్స్ ఈ వాల్యూస్ అంటే మనం సమ్స్ చేస్తాం కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు వాల్యూస్ గుర్తుంటాయి ఈ ఎక్స్ప్రెషన్స్ కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారమ్మా సార్ కే ఉన్నా లేకపోయినా పర్లేదు ఎక్స్ప్రెషన్ లో కే ఉన్నా లేకపోయినా పర్లేదురా n స్క్వేర్ h స్క్వేర్ బై 4 పై స్క్వేర్ m z స్క్వేర్ ఇక్కడ వచ్చి 2 పై m z స్క్వేర్ బై 2 పై z స్క్వేర్ బై nh ఆ ఎక్స్ప్రెషన్స్ కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటామమ్మా మిగతా అన్ని కూడా ఈజీగానే ఉంటాయిరా ఓకే చూసుకోండి అమ్మా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వెలాసిటీ అయిపోయింది ఎనర్జీ నెక్స్ట్ ఇప్పుడు ఎనర్జీ మరి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఎనర్జీ అమ్మ ఎనర్జీ పరంగా లెక్కేసుకుంటేనా ఎనర్జీ ఓకే ఎనర్జీ కనుక్కోవటానికి మనకి ఎనర్జీ అంటే ఏంటి టోటల్ ఎనర్జీ ఇస్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అమ్మ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఒక టోటల్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ కావాలంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ సార్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేర్ కదమ్మా హాఫ్ ఎంవి స్క్వేర్ దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ రాసుకుంటే జెడ్ స్క్వేర్ బై 2r అమ్మా జెడ్ స్క్వేర్ బై 2r ఇవి కూడా అడుగుతారా చిన్న చూసుకోవాలి జాగ్రత్తగా కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పరంగా తీసుకుంటే జెడ్ స్క్వేర్ బై 2r అమ్మా అలాగే పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేటప్పటికల్లా mgh కదా మనకి పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh ఇన్ టర్మ్స్ ఆఫ్ z and e రాసేటప్పుడు మైనస్ జెడ్ స్క్వేర్ బై r అమ్మ మైనస్ జెడ్ స్క్వేర్ బై r గుర్తుండాలి ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు టోటల్ ఎనర్జీ అన్నాం అనుకోరా టోటల్ ఎనర్జీ అంటే ఈ రెండు కలపటమే కదమ్మా కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కలిపామనుకో మైనస్ జెడ్ స్క్వేర్ బై 2r వస్తుందమ్మా మైనస్ జెడ్ స్క్వేర్ బై 2r కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి చూసుకోవాలరా జెడ్ స్క్వేర్ బై 2r కైనెటిక్ మైనస్ జెడ్ స్క్వేర్ బై r పొటెన్షియల్ మైనస్ జెడ్ స్క్వేర్ బై 2r వచ్చి టోటల్ మా ఈ ఎక్స్ప్రెషన్స్ బట్టి we can decide చూడండి ఒకసారి we can decide kinetic energy is equal to minus total energy ana kinetic energy is equal to minus total energy and potential energy is equal to 2 into total energy amma 2 into total energy potential energy is equal to 2 into total energy very important ఒకసారి మళ్ళీ చూసుకోండి అమ్మా కైనెటిక్ ఎనర్జీ అన్న టోటల్ ఎనర్జీ అన్న వాల్యూ ఒకటే కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్ ఉంటది టోటల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటదమ్మా సార్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలంటే ఇంటూ 2 చేసాం అనుకోరా అంటే 2 ఇంటూ టోటల్ 2 తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయ్యి
మైనస్ జెడ్ స్క్వేర్ బై ఆర్ వస్తామా, మైనస్ జెడ్ స్క్వేర్ బై ఆర్ వస్తుంది. సో ఈ వాల్యూస్ గుర్తుండాలి. అలాగే ఇంకోటి ఏంట్రా అంటే మా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చూసుకోవాలరా. ఆర్ వాల్యూ ఇందాక ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై అని రాసాం కదా, అలాగా ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వి గెట్ మైనస్ 2 minus 2m z minus 2 pi square m minus 2 pi square m e power 4 z square by n square h square m minus 2 pi square m z square e power 4 by n square h square value ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుండాలమ్మా. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే we get the value ఎలా వస్తారంటే ఇది minus 13.6 into z square by n square electron volt per atom అమ్మా, electron volt per atom. సార్ దాన్ని కిలో జౌల్స్ లో కావాలంటే 1312 into z square by n square కిలో జౌల్స్ పర్ మోల్ అమ్మా. కిలో జౌల్స్ లో కావాలంటే అది అదే కిలో క్యాలరీస్ 313.6 into z square by n square kilo calories per mole amma, kilo calories per mole minus 2.18 into 10 power minus 18 into z square by n square into z square joules per atom amma, joules per atom minus 12 7 minus 11 minus 11 అయితే ఎర్త్స్ పర్ ఆటమ్ అమ్మ, ఎర్త్స్ పర్ ఆటమ్. వాడు ఎగ్జామ్ లో ఏది అడిగాడో చూసుకోవాలరా, ఏ యూనిట్లు ఇచ్చాడో ఆ యూనిట్ బట్టి వాల్యూ మారింది. జెడ్ అటామిక్ నెంబర్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్. మరి మీకు గుర్తుంచుకోండి, సమ్స్ లో వాడు అయనైజేషన్ పొటెన్షియల్ ఇస్తారమ్మా. అయనైజేషన్ పొటెన్షియల్ అన్నా అయనైజేషన్ ఎనర్జీ అన్నా అంటే థియరిటికల్లీ సేమ్. డెఫినేషన్ పరంగా అయనైజేషన్ పొటెన్షియల్ వేరు, అయనైజేషన్ ఎనర్జీ వేరమ్మా. ఓకే, యాక్చువల్ గా మనకి అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అయనైజేషన్ ఎనర్జీ అమ్మా, రెండు వేరు వేరు. ఓకే, కానీ మన వాళ్ళు ఏంటంటే రెండు ఒకటే తీసుకుంటారు. అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్. సో క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే అయనైజేషన్ పొటెన్షియల్ ఇచ్చాడు అంటే ఎనర్జీ ఇచ్చినట్టేనమ్మా, కానీ సైన్ మార్చాలరా. అయనైజేషన్ పొటెన్షియల్ కమ్మా ప్లస్ ఉంటదమ్మా, స్మాల్ ఎనర్జీకి మైనస్. మరి సార్ అసలు ఎనర్జీ అంటే నెగిటివ్ ఏంట్రా? ఎనర్జీకి నెగిటివ్ ఉంటదమ్మా. మనకి ఒరే నీ ఎనర్జీ అంటారా -10 క్యాలరీస్ అంటావా, నెగిటివ్ ఉంటదా? నెగిటివ్ ఉండదు. కానీ మరి ఎందుకు సార్ ఆన్సర్ లో మనం నెగిటివ్ ఎందుకు పెట్టామంటే, యాక్చువల్ గా మనకి when the electron is present far away from the nucleus, న్యూక్లియస్ తో సంబంధం లేకపోతేనమ్మా, when the electron is free from the nuclear force of attraction. ఓకే, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తో కంపేర్ చేసి అసలు న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదు ఎలక్ట్రాన్ కి. దట్ ఎలక్ట్రాన్ ఇస్ సెడ్ టు బి ఫ్రీ ఎలక్ట్రాన్ అంటారమ్మా. ఆ ఎలక్ట్రాన్ ని ఫ్రీ ఎలక్ట్రాన్ అంటారు. దాని యొక్క ఎనర్జీని జీరోగా తీసుకున్నారు. దే ఆర్ టేకెన్ యాజ్ జీరో, అంతేగాని జీరో ఎనర్జీ అని కాదమ్మా, దానికి జీరో. అది మనకి ఫస్ట్ ఇయర్ లో కెమికల్ బాండింగ్ చెప్పేటప్పుడు ఎలక్ట్రాన్ నెగటివిటీ ఆఫ్ hydrogen is assigned as 2.1. Second year లో SRP value of standard hydrogen electrode కి E0 వాల్యూ 0 తీసుకున్నాం అని చెప్తాం. మనం గుర్తుందమ్మా, కొన్ని వాల్యూస్ ఫిక్స్ ఉంటే అలా అనుకుంటాం. అలాగే ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ది న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఫ్రీగా ఉన్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని జీరోగా తీసుకున్నారమ్మా. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ దగ్గరికి వస్తా ఉంటుందో, ఓకే, అట్రాక్షన్స్ పెరగటం వల్ల ఎనర్జీ తగ్గిద్దిరా. అంటే ఆల్రెడీ ఉన్న ఎనర్జీ కన్నా తగ్గాలి. కానీ మనం ఆల్రెడీ ఎంత తీసుకున్నాం, దీన్ని జీరో తీసుకున్నాం. కానీ దానికన్నా తగ్గాలి కాబట్టి నెగిటివ్ ఉంటది. అంతేగాని ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇస్ నాట్ ఈస్ నెగిటివ్ రా. ఎనర్జీ నెగిటివ్ కాదమ్మా. వై వి టేక్ నెగిటివ్ వాల్యూ అంటే ద ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ద ఫ్రీ ఎలక్ట్రాన్, ద ఎనర్జీ ఆఫ్ ది ఫ్రీ ఎలక్ట్రాన్ is taken as or assigned as 0. So when compared to free electron, when it comes into the nucleus, when it comes nearer to nucleus, its energy will be decreases. న్యూక్లియస్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎనర్జీ తగ్గింది కాబట్టి we taken as negative sign. అంతేగాని ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు.
ఫ్రీ ఎలక్ట్రాన్ తో కంపేర్ చేసుకుంటే న్యూక్లియస్ కంటే న్యూక్లియర్ అట్రాక్షన్ తో బాండ్ అయి ఉన్న ఎలక్ట్రానిక్ ఎనర్జీ తగ్గిద్ది కాబట్టి we take it as నెగిటివ్ వాల్యూ అంటారమ్మా. అంతేగాని ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు. థియరీ పార్ట్ అది. ఓకే, వై ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈస్ నెగిటివ్, వై వీఆర్ టేకింగ్ యాజ్ నెగిటివ్ అంటే when compared to free electron, the electron which is present inside the atom, we have low energy amma. కాబట్టి ఇక్కడ జీరో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నెగిటివ్ తీసుకుంటాం కానీ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ విల్ నెవర్ బి నెగిటివ్ వాల్యూ ఉండదమ్మా. ఇది ఒకటి చూసుకోండి ఎక్స్ప్రెషన్స్ ఒకటి. రైట్, ఇంకా ఉందిరా చిన్న. ఓకే, ఎనర్జీకి సంబంధించింది ఇంకా డైట్ ఉంది. ఓకే, ఏంటో ఒక్క నిమిషం అమ్మా, డౌట్స్ అడిగారు ఒకసారి, ఒక్క నిమిషం రాగా. అట్రాక్షన్స్ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ రిత్విక్ అట్రాక్షన్స్ ఉంటే ఎనర్జీ తగ్గిద్ది అంటారమ్మా. ఓకే, ఎనర్జీ తగ్గిద్దిరా, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ విల్ బి డిక్రీజెస్ అమ్మా, డిక్రీజెస్. కాబట్టి మనకి అంటే తగ్గిద్ది, దీనికన్నా తగ్గాలి. ఇది ఆల్రెడీ జీరో తీసుకున్నాం మనం, జీరో ఉండదురా, జీరో తీసుకున్నాం కాబట్టి దానికన్నా తగ్గాలి కాబట్టి మైనస్ సైన్ పెట్టాం దాని ఫార్ములాలో. యాక్చువల్ గా ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈస్ పాజిటివ్ అమ్మా, ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈస్ పాజిటివ్ రా. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటారమ్మా. ఓకే, దీని మీద చాలా బిట్స్ ఉంటాయా అడగటానికి. ఆ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అర్థమైంది అంటే చాలా బిట్స్ ఉంటాయమ్మా. ఆ వాల్యూస్ గుర్తుండిపోవాలరా మీకు. ఇప్పుడు చెప్పే వాల్యూస్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ లో ఆ వాల్యూస్ గుర్తుండాలి. ఓకే రైట్, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, 3, 4 ఇన్ఫినిటీ అమ్మా. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, ఇన్ఫినిటీ ఆర్బిట్. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మామూలుగా టోటల్ ఎనర్జీ ఎంతమ్మా మనకి -13.6 హైడ్రోజన్ ఆటమ్ కి -13.6 into Z²/10², -13.6 -3.4 -1.51 -0.85 అమ్మా, -0.85. ఇన్ఫినిటీ ఆర్బిట్ వచ్చేటప్పటికల్లా 0 రా, ఇన్ఫినిటీ ఆర్బిట్ వచ్చేటప్పటికల్లా 0. అదే విధంగా సార్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ రా, కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటే 13.6, 3.4, 1.51, 0.85, 0. అలాగే మనకి పొటెన్షియల్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోరా, -27.2, -6.4, -3.02, 1.7 మైనస్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా 0, లాస్ట్ వచ్చేటప్పటికల్లా 0. చెప్పిన పాయింట్ జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకే, వెన్ ద ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ కి సెకండ్ ఆర్బిట్ కి మధ్యలో ఎనర్జీ డిఫరెన్స్ 10.2 చూడమ్మా. ఫస్ట్ ఆర్బిట్ కి సెకండ్ ఆర్బిట్ కి మధ్యలో 10.2. సెకండ్ ఆర్బిట్ కి థర్డ్ ఆర్బిట్ కి వచ్చేటప్పటికల్లా ఈ మైనస్ చేస్తే నియర్లీ 1.89 ఎంత ఉంటుందమ్మా, 1.89. ఈ రెండు మైనస్, ఈ రెండింటి మధ్యలో మైనస్ చేస్తే ఆల్మోస్ట్ మా ఐఎమ్ నాట్ టాకింగ్ ఎగ్జాక్ట్ వాల్యూస్, ఇట్లా కొంచెం డెసిమల్స్ లో. అలాగే సెకండ్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఇన్ఫినిటీ ఆర్బిట్ రా, దట్ ఈస్ ఈక్వల్ టు 3.4. ఫస్ట్ ఆర్బిట్ నుంచి ఇన్ఫినిటీ ఆర్బిట్ కి వాల్యూ వచ్చి 13.6 అమ్మా, 13.6. రైట్, చూడండి యాజ్ ద ఎన్ వాల్యూ చెప్పే పాయింట్ చూడండి. ఎన్ వాల్యూ పెరిగే కొద్దీ, యాజ్ ఎన్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ ది ఆర్బిట్ పెరిగే కొద్దీ, ఓకే, యాజ్
n వాల్యూ ఇంక్రీజెస్, n వాల్యూ పెరిగే కొద్దీ టోటల్ ఎనర్జీ ఇంక్రీజెస్. చూడమ్మా, -13, -3, మైనస్ అంటే టోటల్ ఎనర్జీ పెరుగుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది, బట్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్. కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్. టోటల్ ఎనర్జీ పెరుగుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుందమ్మా. నెక్స్ట్, as n value increases, n value పెరిగే కొద్దీ ఎనర్జీ గ్యాప్ అమ్మా, ఎనర్జీ గ్యాప్, నాట్ ఐఎమ్ ఆస్కింగ్ ది ఎనర్జీ గ్యాప్ డిక్రీజెస్. ఎనర్జీ గ్యాప్ డిక్రీజెస్, ఎనర్జీ గ్యాప్ తగ్గిద్ది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. నెక్స్ట్, జాగ్రత్తగా చూడమ్మా. రైట్, మీకు చెప్పిన పాయింట్ అర్థం చేసుకోండి. రైట్, n వాల్యూ పెరిగే కొద్దీ ఇక్కడ ఎంత తగ్గిందమ్మా? 10.2 తగ్గింది కదా. ఇక్కడ వచ్చేటప్పటికల్లా 20.4 పెరిగింది. చూడరా, 20.4. యాజ్ యూ మూవ్ ఫ్రమ్, అంటే ఫస్ట్ ఆర్బిట్ నుంచి అంటే యాజ్ n వాల్యూ, చెప్పిన పాయింట్ అండి, యాజ్ n వాల్యూ ఇంక్రీజెస్, the decrease in kinetic energy is half of the increase in potential energy. Kinetic energy ఎంత తగ్గిందిరా అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత పెరిగిందో దాంట్లో హాఫ్ అమ్మా. రైట్, మరి పెద్ద స్టేట్మెంట్ అది రాయడం కుదరదా? మాకు వినండి. as n value increases, the decrease in the kinetic energy will be half of the increase in potential energy. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత పెరిగిందో దాంట్లో హాఫ్ కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ద ఇంక్రీజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి డబుల్ దట్ ఆఫ్ ది డిక్రీజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత తగ్గిందో దాని డబుల్ పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిద్ది. చూసుకోండి, 10.2, 20.4, ఇక్కడ 1.8 అంటే ఇక్కడ 2.7 ఎంత వస్తారా, డబుల్ అవుతా ఉంటది. అదొక పాయింట్ గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ చూడండి మా, కింద నుంచి పైకి వెళ్ళటాన్ని ఎక్సైటేషన్ అంటారమ్మా. ఓకే, కింద నుంచి పైకి వెళ్ళటాన్ని ఎక్సైటేషన్, పై నుంచి కిందకి రావటాన్ని డి ఎక్సైటేషన్ అంటారు. రైట్, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎక్సైట్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఫస్ట్ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కి ఎక్సైట్ అవ్వాలంటే హౌ మచ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్? 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలమ్మా. ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కి ఎలక్ట్రాన్ ఎక్సైట్ అవ్వాలంటే 10.2 ఇవ్వాలి. అదే ఇఫ్ యూ వాంట్ టు ఎక్సైట్ ఫ్రమ్ సెకండ్ ఆర్బిట్ టు ఇన్ఫినిటీ ఆర్బిట్ అంటే ఎలక్ట్రాన్ తీసేయడం. ఇన్ఫినిటీ ఆర్బిట్ అంటే వీ హ్యావ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. అంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ లోంచి ఎలక్ట్రాన్ తీయడానికి ఎంత ఎనర్జీ కావాలి? 3.4. బట్ ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కి వెళ్ళాలంటే 10.2. అంటే the energy required from first orbit to second orbit is more when compared to electron from second orbit to infinity orbit. First orbit నుంచి second orbit కి వెళ్ళడం చాలా కష్టం అమ్మా. when compared to second orbit నుంచి infinity orbit కి వెళ్ళడం చాలా కష్టం. ఈ వాల్యూస్ గుర్తుంటేనే నెక్స్ట్ మనకి లైమన్ సిరీస్, బామర్ సిరీస్ అవి గుర్తుంటాయి. నెక్స్ట్, మనకి ఒక ఎలక్ట్రాన్ కి, హైడ్రోజన్ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి we are supplying 10 electron volts. ఎంత సప్లై చేసారా? 10 electron volts సప్లై చేసాం. ఎంత? 10 electron volts. అయితే the electron goes to which orbit అంటాడమ్మా. 10 electron volts సప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ వెళ్ళింది అంటాడు. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఆర్బిట్. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్ కి వెళ్ళాలంటే మినిమం 10.2 ఉండాలిగా. బట్ వీఆర్ సప్లైంగ్ హౌ మచ్? 10. అంటే నో ఎక్సైటేషన్ టేక్స్ ప్లేస్. ఎక్సైటేషన్ జరగదు. సార్, ఇఫ్ యూ సప్లై 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్ సప్లై చేసాం అంటే ఎక్కడికి వెళ్తుంది సార్? సార్ 10.2 ఇక్కడికి వెళ్ళింది. అంటే అవుట్ ఆఫ్ 12.5 మనం మొత్తం సప్లై చేసింది 12.75. అందులో 10.2 ఆల్రెడీ ఫస్ట్ ఆర్బిట్కి వెళ్ళిపోయిందిరా. ఇంకెంత ఉంది? 5, 2.55 ఉంది. అంటే ఇంకా ఇక్కడ 2.55.
ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎంత కావాలి 1.89 బట్ వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 2.55 అంటే అది కూడా తీసేయి 2.89 కావాలి అంటే దాంట్లో 15 లోంచి 6 రా 6 ఏనా 15 లోంచి 9 అంటే 6 14 లోంచి 8 చేస్తే అక్కడ కూడా 6 0.66 మిగిలింది ఇంకా మనకి ఎంత మిగిలిందమ్మా 0.66 అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలంటే 0.65 చాలు అంటే ద ఎలక్ట్రాన్ విల్ కమ్స్ టు which orbit fourth orbit కి ఎలక్ట్రాన్ వచ్చింది దాని తర్వాత కనుక్కుంటే అవసరం లేదు ఇంజిన్ అంతకన్నా ఏమి ఉండదు సో వాడు ఎనర్జీ ఇచ్చి ఏ ఎలక్ట్రాన్ ఏ ఎక్సైటేషన్ వెళ్ళింది అంటాడమ్మా సార్ ఎందుకు కావాలి సార్ మనకంటే మళ్ళీ when it undergo de-excitation మళ్ళీ de-excitation జరిగేటప్పుడు ఇట్ ఎమిట్స్ లైట్ అని చెప్పానమ్మా ఆ లైట్ నే మన వాళ్ళు ఏమంటారంటే స్పెక్ట్రల్ లైన్స్ అంటారు ఇన్ని స్పెక్ట్రల్ లైన్స్ వచ్చినాయి అని అడుగుతాడమ్మా అందుకోసం ఈ ఎనర్జీ వాల్యూస్ గుర్తుండాలి అలాగే ఇంకోటి ఏం అడుగుతాడంటే మరి దీంట్లో ఛాన్సెస్ ఏంట్రా అంటే సార్ ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కి వెళ్ళటం కష్టమా సెకండ్ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్ కి వెళ్ళటం కష్టమా థర్డ్ ఆర్బిట్ నుంచి ఫోర్త్ ఆర్బిట్ కి వెళ్ళటం కష్టమా అంటాడు సో దేనికి మోర్ వేవ్ లెంత్ కావాలి which requires more wavelength సార్ వేవ్ లెంత్ అడిగినా ఫ్రీక్వెన్సీ అడిగినా వేవ్ నెంబర్ అడిగినా ఏది అడిగినా కన్వర్ట్ దమ్ ఇంటూ ఎనర్జీ రా ఎనర్జీ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా ఇప్పుడు వేవ్ లెంత్ కి ఎనర్జీకి రివర్స్ రా ఇన్వర్స్లీ జాగ్రత్తగా ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ రా మనకి మోర్ వేవ్ లెంత్ కావాలంటే వి రిక్వైర్ లెస్ ఎనర్జీ అమ్మ ఎనర్జీ తక్కువ ఉండాలి ఎనర్జీ తక్కువ ఉన్నది ఏంట్రా 3 to 4 కదా ఆన్సర్ ఎందుకంటే 1 to 2 10.2 2 to 3 1.89 3 to 4 0.65 సో ఇక్కడ వేవ్ ఎనర్జీ తక్కువ కాబట్టి ఎక్కువ వేవ్ లెంత్ కావాలి అలా కాకుండా 1 నుంచి 2 1 నుంచి 3 1 నుంచి 4 1 నుంచి 5 అన్నాడు which require more frequency అన్నాడు which requires more frequency ఎక్కువ ఉండాలంటే ఎనర్జీ కూడా ఎక్కువ ఉండాలమ్మా ఎనర్జీ కూడా ఎక్కువ ఉండాలి అంటే దేంట్లో ఎనర్జీ గ్యాప్ ఎక్కువ 1 to 5 రా 1 to 5 అంటే ఇవన్నీ కలుపుకోవాలి కదమ్మా అలాగా రిక్వైర్ అంటే లోయర్ టు హయ్యర్ వెళ్ళాలి హయ్యర్ టు లోయర్ అంటే రిలీజ్ దాన్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే అమ్మా రిక్వైర్స్ మోర్ వేవ్ లెంత్ అంటాడమ్మా రిక్వైర్స్ మోర్ వేవ్ లెంత్ 1 to 2 2 to 1 2 to infinity to 2 అంటాడు ఏ ట్రాన్సిషన్ లో మోర్ వేవ్ లెంత్ కావాలి అంటాడు సార్ రిక్వైర్స్ అన్నప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాలమ్మా రిలీజెస్ అంటే పై నుంచి కిందకి రిక్వైర్ అన్నాడు కాబట్టి 1 to 2 ఛాన్సెస్ ఉన్నాయి 2 to infinity ఛాన్స్ ఉంది ఓకే మరి 2 to 1 అంటే పై నుంచి కిందకి సో ఈ ఆప్షన్ రాంగ్ కన్ఫర్మ్ ఇన్ఫినిటీ టు 2 కూడా తప్పురా పై నుంచి కిందకి తప్పు సో మనకి ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయి రిక్వైర్స్ మోర్ వేవ్ లెంత్ అంటే ఎనర్జీ ఎలా ఉండాలి తక్కువ ఉండాలమ్మా ఎనర్జీ షుడ్ బి లెస్ అంటే 1 to 2 అంటే 10.2 2 to infinity అంటే 3.4 సో ఆప్షన్ గోస్ టు 2 to infinity అలా కూడా చూసుకోవాలిరా అంతేగాని ఎప్పుడు గ్యాప్ కాదు రిక్వైర్స్ అంటే లోయర్ టు హయ్యర్ రిలీజెస్ అంటే హయ్యర్ టు లోయర్ ఓకే ఎక్సైటేషన్ అంటే లోయర్ టు హయ్యర్ డి ఎక్సైటేషన్ అంటే హయ్యర్ టు లోయర్ ఈ వాల్యూస్ గుర్తుండాలి ఓకేనమ్మా ఇది ఒకటి ఎనర్జీరా ఓకే ఎనర్జీ అయిపోయింది దీని తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ రా ఓకే ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వచ్చేటప్పటికల్లా మనకి బేసిక్ ఫార్ములా ఏంట్రా అంటే ఈ అదే లైమన్ సిరీస్ బామర్ సిరీస్ ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాయారా లైమన్ బామర్ ప్యాషన్ బ్రాకెట్ అవన్నీ మనకు తెలిసినాయి కదమ్మా అందులో మీకు ఏంట్రా అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కావాలంటే ఎలాగా ఏంటి అని ఓకే చూడండి
ఫస్ట్ వన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వచ్చేటప్పటికల్లా ఫార్ములా ఏంటమ్మా, వేవ్ నెంబర్ ఆఫ్ ది స్పెక్ట్రల్ లైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/λ అనే కదరా, 1/λ ఈజ్ ఈక్వల్ టు RH into Z square into 1/n1 square minus 1/n2 square. 1/n1 square minus 1/n2 square. What do you mean by n1? n1 అంటే నెంబర్ ఆఫ్ ది లోయర్ ఆర్బిట్ అమ్మ. లోయర్ ఆర్బిట్ యొక్క నెంబర్ అమ్మ. లోయర్ ఆర్బిట్ యొక్క నెంబర్. n2 అంటే హయ్యర్ ఆర్బిట్ అమ్మ. n2 అంటే ఏంట్రా అంటే హయ్యర్ ఆర్బిట్, ఎక్కడి నుంచి వచ్చింది అని. ఓకే, ఇందులో మీకు తెలిసింది ఏంటో ఆల్రెడీ తెలిసింది ఏంటి, లైమన్ సిరీస్ కి అయితే సార్ n1 is equal to 1 అని, బామర్ సిరీస్ కి అయితే n1 is equal to 2 అని, n1 వాల్యూస్ ఫిక్స్డ్ ఉంటాయి రోయ్. ఫ్యాషన్ సిరీస్ కి అయితే n1 is equal to 3, బ్రాకెట్ సిరీస్ కి అయితే n1 is equal to 4, ఫండ్ సిరీస్ కి అయితే n1 is equal to 5 అని హంఫరీ సిరీస్ అంటారమ్మా. హంఫరీ సిరీస్ అంటారు. హంఫరీ సిరీస్ కి వచ్చేటప్పుడు మనకి అడగడు కానీ ఉంటాయి. హంఫరీ సిరీస్ కి వచ్చేటప్పటికల్లా 6th ఆర్బిట్ అండ్ n2 వాల్యూస్ మారుతా ఉంటాయిరా. n2 వాల్యూస్ మారుతాయి. ఆ 3, 2, 3, 4, 5, 6 అలాగే ఉంటాయి. అందులో జాగ్రత్త చూడమ్మా, n2 వాల్యూ కావాలంటే n1 ప్లస్ నెంబర్ ఆఫ్ ది లైన్ అమ్మా. ఆ లైన్ చెప్తాడు, 5th లైన్, 6th లైన్, 7th లైన్ అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు సిరీస్ నేమ్ తో పాటు నెంబర్ ఆఫ్ ది లైన్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5th లైన్ ఇన్ బామర్ సిరీస్, 5th లైన్ ఇన్ బామర్ సిరీస్ అన్నాడమ్మా. అప్పుడు సార్ n1 వాల్యూ బామర్ సిరీస్ కి n1 వాల్యూ 2, n2 వాల్యూ ఎలా సార్ అంటే n1 ప్లస్ నెంబర్ ఆఫ్ ది లైన్ ఎంత 5. సో n1 వాల్యూస్ n2 వాల్యూస్ వస్తే ఆటోమేటిక్ గా లాంబ్డా కనుక్కోవచ్చు, లేదా వేవ్ నెంబర్ కనుక్కోవచ్చు అమ్మా n1 వాల్యూ. కానీ వాడు 5th లైన్ 6th లైన్ ఇవ్వకుండా వాడు ఇలా ఇస్తాడమ్మా, హెచ్ ఆల్ఫా లైన్ అంటాడు. హెచ్ ఆల్ఫా లైన్ అంటే ఫస్ట్ లైన్ అని అమ్మా. హెచ్ ఆల్ఫా లైన్ అంటే ఫస్ట్ లైన్, హెచ్ బీటా లైన్ అంటే సెకండ్ లైన్ అమ్మా. అంటే లైన్ నెంబర్ చెప్పకుండా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అంటాడమ్మా. ఇలా ఇస్తే డెల్టా థర్డ్ లైన్ అమ్మా. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అంటే ఇలా ఇస్తాడు. డెల్టా ఇచ్చాడంటే ఇది 4th లైన్ అమ్మా. మా 5th లైన్ నుంచి పేర్లు లేవు, 5th లైన్ కి పేర్లు లేవురా, ఓన్లీ 1, 2, 3, 4 కి లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అంటాడు. అలా ఇచ్చాడు అంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, 4th లైన్ అంటే నెంబర్ ఆఫ్ ది లైన్ చెప్పడమ్మా. అంటే ఇప్పుడు దీనికి హెచ్ బీటా లైన్ ఇన్ ఫ్యాషన్ సిరీస్ అన్నాడు అనుకోరా. హెచ్ బీటా లైన్ ఇన్ ఫ్యాషన్ సిరీస్. ఫ్యాషన్ సిరీస్ అంటే n1 is equal to 3, n2 is equal to 3 ప్లస్ నెంబర్ ఆఫ్ ది బీటా అంటే ఏదైనా సెకండ్ లైన్. సో 3 + 2 ఎంతమ్మా 5. అలాగా n1 వాల్యూస్ n2 వాల్యూస్ తెచ్చుకోవాలమ్మా. ఆ n1 వాల్యూ n2 వాల్యూ వస్తే అప్పుడు మనకి ఏంట్రా అంటే లాంబ్డా వాల్యూ తెచ్చుకోవచ్చు. Z వాల్యూ అటామిక్ నెంబర్ మనకు తెలుసు. RH అంటే ఏంటమ్మా, రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ ఫర్ హైడ్రోజన్ రా. రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ ఫర్ హైడ్రోజన్ గుర్తుండాలమ్మా. ఓకే, రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ ఫర్ హైడ్రోజన్ అండ్ దాని యొక్క ఎక్స్ప్రెషన్ రా 2π² e⁻²m e⁻4/ch³ అనుకుంటా. 2π²m e⁻4/ch³ అమ్మ. ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుండాలి రైట్. ఇందాక రేడియస్, వెలాసిటీ, ఎనర్జీ చెప్పా కదమ్మా. అవన్నీ మీరు ఏం చేస్తారు, సాయంత్రం పూట స్టడీ అవర్ లో ఒక పక్కన రాసుకోండి పేపర్ మీద. అండ్ దీని వాల్యూ వచ్చేటప్పటికల్లా 109678 సెంటీమీటర్ ఇన్వర్స్ అమ్మ. సెంటీమీటర్ ఇన్వర్స్ RH వాల్యూ. వాడు ఏమి ఇచ్చినా నీకు ఎందుకు, వాడు వాల్యూస్ ఇస్తారు క్వశ్చన్ లో. RH వాల్యూ 109677.7 అని ఏదో ఇస్తారు, అవన్నీ మనకు వద్దు. RH వాల్యూ వాడాలి అంటే 1.1 × 10⁵ రాసుకోరా, సెంటీమీటర్ ఇన్వర్స్. అది వేసుకో. అంతేగాని ప్రతి ఆడు ఎంత ఇచ్చాడు నీకు అనవసరం.
RH వాల్యూ ఎంత ఇచ్చాడు నీకు వద్దా, మీరు గుర్తుంచుకోవాల్సింది 1.1 ఇంటూ 10⁵. కొన్ని సందర్భాల్లో లాంబ్డా కనుక్కోమన్నాడు అనుకోరా, ఈ మొత్తం రివర్స్ చేయాలి కదా, అంటే 1/RH వాల్యూ రాసుకోవాలమ్మా. 1/RH వాల్యూ వచ్చేటప్పటికల్లా ఆమ్స్ట్రాంగ్ అడిగితే 9 తీసుకోవాలి, నానోమీటర్స్ అడిగితే 91.2 నానోమీటర్స్. ఓకే, అంటే 1/RH వాడాల్సి వస్తుందమ్మా. వేవ్ లెంత్ కనుక్కోమన్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్, చిన్న సమ్ చెప్తానమ్మా వినండి. సెకండ్ లైన్ ఇన్ బామర్ సిరీస్ అన్నాడు. సెకండ్ లైన్ ఇన్ బామర్ సిరీస్ లో వేవ్ లెంత్ ఎంత అని అడిగాడు. ఎప్పుడైనా సరే వేవ్ లెంత్ అడిగినప్పుడు 1/λ = RH అలాగే ఉంచు, 1² అమ్మా. ఏం చెప్పకపోతే హైడ్రోజన్. బామర్ సిరీస్ అంటే 1/4 - 1/16 కదా, 1/2² - సెకండ్ లైన్ అంటే ఫోర్త్ లైన్ అంతే కదమ్మా, 2 + 2 4. సో 1/λ = RH ఇంటూ 3/4 3/16 సార్. RH రేసేసుకున్నావా, మళ్ళీ లాంబ్డా కాంట రివర్స్ చేసుకోవాలి కదా, దానిపై λ = 16/3 ఇంటూ 1/RH. 16/3 అంటే 5 టైమ్స్ వేసుకోరా, 5 ఇంటూ 9 12, నియర్లీ 45 60 అమ్మా ఆమ్స్ట్రాంగ్స్. 45 6 9 6 9 5 9 54, సారీ 5 9 45 45 60. సింపుల్. అంతేగాని సార్ RH వాల్యూ ఇక్కడ 1.1 వేసుకుని చేద్దాం, తర్వాత రివర్స్ చేద్దాం, ఎన్ని కాదు. ఎప్పుడైనా సరే వేవ్ లెంత్ కనుక్కోమన్నాడు అంటే RH అలాగే ఉంచి లాస్ట్ లో వచ్చిన వాల్యూ రివర్స్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా 1/RH వాల్యూ 912 ఆమ్స్ట్రాంగ్స్ రాసుకుంటే సమ్ ఈజీగా ఇద్దామా. ఇది మనకి ఏంట్రా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి. ఇంకా ఉన్నాయమ్మా, ఓకే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చెప్తాను రా. ఇంకా ఒక 2 minutes అమ్మా, జస్ట్ 2 minutes వినండి, అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అడుగుతాడమ్మా. ఎన్ని లైన్స్ ఫామ్ అయినాయి అంటాడు. నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని అంటాడమ్మా. ఓకే, మనకి N2 వాల్యూ అండ్ N1 వాల్యూ వచ్చేసిన అంటే N1 వాల్యూ N2 వాల్యూ 5th ఆర్బిట్ 6th ఆర్బిట్ అని ఇస్తారు కదా, అలా ఇచ్చినప్పుడు ఫార్ములా నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఫార్మ్డ్ ఇస్ ఈక్వల్ టు N ఇంటూ N2 మైనస్ N1, కన్ఫ్యూజ్ అవుతుందా, N2 మైనస్ N1 ఇంటూ N2 మైనస్ N1 ప్లస్ 1 కదా, -1 divided by 2 divided by 2. very important ra. Okay, N2 minus N1 into plus N2 minus N1 plus 1 divided by 2. very important amma. Number of spectral lines ఎప్పుడైనా సరే అడిగాడు సార్ ఎలా అడుగుతాడు. Number of spectral lines formed when the electron jump from 5th orbit to 3rd orbit. 5th orbit నుంచి 3rd orbit వచ్చినప్పుడు స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని అంటాడు. అంటే 2 into 2 plus 1 3 divided by 2. So number of spectral lines formed is equal to 3. Number of spectral lines formed is equal to 3. కానీ చిన్న లాజిక్ అమ్మా, చిన్న లాజిక్ ఏంటంటే when N1 is equal to first orbit, అంటే when the electron returns to ground state అని చెప్పినప్పుడే మనం చెప్పిన ఫార్ములా వాడాలి. ఇక్కడ ఇప్పుడు చెప్పే ఫార్ములా గ్రౌండ్ స్టేట్ అన్నప్పుడేరా. అప్పుడు సింపుల్ ఫార్ములా ఏంట్రా అంటే నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇస్ ఈక్వల్ టు N ఇంటూ N-1/2 అమ్మ, N ఇంటూ N-1/2, వేర్ N is equal to higher orbit అమ్మ, వేర్ N is equal to higher orbit. నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఫస్ట్ ఆర్బిట్ వస్తేనే, అదర్ దాన్ గ్రౌండ్ స్టేట్ అంటే మాత్రం చచ్చినట్టు ఈ ఫార్ములానే వాడాలి. ఓన్లీ గ్రౌండ్ స్టేట్ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడచ్చమ్మా. ఇంకో ఫార్ములా కూడా వాడచ్చు, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా N2 minus N1 అమ్మ. ఇది అప్లికబుల్ ఓన్లీ వెన్ ద ఎలక్ట్రాన్ కమ్స్ టు గ్రౌండ్ స్టేట్ రా. వేరే గ్రౌండ్ స్టేట్ కాకుండా ఫస్ట్ సెకండ్ ఆర్బిట్ థర్డ్ ఆర్బిట్ వస్తే ఈ ఫార్ములాస్ వాడకూడదు. N ఇంటూ N-1/2 వాడచ్చు,
సిగ్మా n2 మైనస్ n1 వాడచ్చు. కానీ ఇది వాడటం వల్ల మన స్పెషాలిటీ ఏంటంటే చూడండి, అయిపోయింది లేదా చెప్పేసి ఆపేస్తాను, మళ్ళీ సాంసర్ గారి క్లాస్ ఉంది కదా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ when the electron jump from 5th orbit to 1st orbit, ఈ ఫార్ములా ప్రకారం కనుక్కున్నారు 5 minus 4 into 5 అంతేగా by 2 ఇన్నమా 10. ఈ ఫార్ములా ప్రకారం n అంటే హైయర్ ఆర్బిట్ 5th ఆర్బిట్ 5 into 5 minus 4 5 minus 1 by 2. Here also we get 10. Okay, ఈ ఫార్ములా ప్రకారం సిగ్మా 5 minus 1 సిగ్మా 4 అమ్మా. సిగ్మా 4 అంటే 4 plus 3 plus 2 plus 1 that is equal to 10. ఆన్సర్ ఒకటి అన్ని చోట్ల. కానీ సార్ ఈ ఫార్ములా వాడటం వల్ల లాభం ఏంటి సార్ అంటే ఇక్కడ వచ్చిన ఫస్ట్ నెంబర్ బిలాంగ్స్ టు లైమన్ సిరీస్ కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ అన్న. బ్రాకెట్ సిరీస్ అంటే ఏ సిరీస్ లో ఎన్ని లైన్స్ వచ్చినాయి కూడా ఈ ఫార్ములా. కానీ ఎప్పుడు ఇది గ్రౌండ్ స్టేట్ వచ్చినప్పుడు చెప్తారా, అదర్ స్టేట్ వచ్చినప్పుడు చెప్పకూడదు, తప్పమ్మా. అదర్ స్టేట్ వచ్చినప్పుడు చెప్పరు, ఓన్లీ గ్రౌండ్ స్టేట్ వచ్చినప్పుడే చెప్తారు ఈ ఫార్ములా. ఓకేనా, రైట్. ఇది మనకి. అలాగే ఎప్పుడైనా సరే సిరీస్ లిమిటింగ్ లైన్ అంటాడమ్మా, లిమిటింగ్ లైన్ అంటాడు. లిమిటింగ్ లైన్ అంటే n2 is equal to ఇన్ఫినిటీ తీసుకుని చేయాలమ్మా. సిరీస్ లిమిటింగ్ లైన్ అంటే ఇన్ఫినిటీ తీసుకుని, అంటే లిమిటింగ్ లైన్ అంటే n2 వాల్యూ ఇన్ఫినిటీ తీసుకుని చేయాలి. సో ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలో చూసుకోనమ్మా. గ్రౌండ్ స్టేట్ అని చెప్పినప్పుడే ఈ రెండు వాడచ్చు. అలా కాకుండా అదర్ దాన్ గ్రౌండ్ స్టేట్ చెప్తే తెచ్చినట్టు ఈ ఫార్ములాని వాడి చేయాలి. అందులో ఏ సిరీస్ లో ఎన్ని లైన్స్ వచ్చినాయి అడగడమ్మా. ఓకే, జస్ట్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అడుగుతాడు. చూసుకుంటారు. ఇది ఒకటి తీసుకోండి స్క్రీన్ షాట్. రైట్, ఇదిరా చిన్న మనకి ఓకే సిలబస్ కి. ఓకే సంతోష్, ఆర్ అంటే ఏంట్రా, టైం టేబుల్ 12 అంటాడు రా, వద్దులేరా. ఓకే, ఒరే ఫామ్ రెవల్యూషన్ చెప్పేస్తాను లేదే. ఓకే, ఒక్క 2 minutes ఉన్నారంటే రెవల్యూషన్స్ కూడా చెప్పేస్తానమ్మా. ఓకే, ఎందుకు మన అయిపోయిందిగా, పని అయిపోయిందిగా. మీరు వింటాను అంటే హ్యాపీరా. థియరీ పార్ట్ గ్రూప్ చెప్పమంటే ఇబ్బంది, కానీ ఫిజికల్ కెమిస్ట్రీ ఏముంది, సాయంత్రం వరకు చెప్పండి రా అన్నా, చెప్పండి సార్ అన్నా చెప్తానే ఉంటాం, మరి గొడవ లేదు. ఓకే, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అమ్మా, ఒకసారి వినండి రా. ఓకే, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ది ఎలక్ట్రాన్ ఇన్ 1 second. ఫార్ములా అనేరా నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అమ్మా. ఒక్క నిమిషం. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ఎలక్ట్రాన్ ఇన్ 1 second అమ్మా. మేడ్ బై ఎలక్ట్రాన్ ఇన్ 1 second. ఫార్ములా బై హార్ట్ చేయాల్సిందే. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై ది ఎలక్ట్రాన్ ఇన్ 1 second. గుర్తుండాలరా, దట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ అంటే గివెన్ వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ దట్ ఆర్బిట్ బై సర్కంఫరెన్స్ అమ్మా. సర్కంఫరెన్స్ అంటే 2πr గుర్తుంది కదమ్మా. అవన్నీ పెట్టుకుంటే సింపుల్ గా వచ్చేది ఏంటంటే అంటే ఫార్ములా గుర్తుంచుకోనమ్మా, z²/n³ ఇంటూ వాల్యూ గుర్తుండిపోవాలిరా, ఇంటూ 6.66 ఇంటూ 10^15 అమ్మా. 10^15 నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అడిగితే. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్ అంటే టైం టేకెన్ ఫర్ 1 రెవల్యూషన్ అమ్మా. టైం టేకెన్ ఫర్ 1 రెవల్యూషన్ అడిగినప్పుడు ఫార్ములా సర్కంఫరెన్స్ బై వెలాసిటీ అమ్మా. సర్కంఫరెన్స్ బై వెలాసిటీ. సర్కంఫరెన్స్ ఎంత అంటే దీని రివర్స్ వేసుకుంటే n³/z² ఇంటూ దాని రివర్స్ చేసాను 10 రివర్స్ అయితే 1.5 ఎంత నియర్లీగా
1.5 into 10 power minus 16. 10 power minus 16 seconds అమ్మా. 10 power minus 16 సెకండ్. ఇవి దీని యూనిట్స్ ఉండవరా? రెవల్యూషన్స్ కదమ్మా, నెంబర్ కాబట్టి దానికి యూనిట్స్ ఉండవరా? టైం పీరియడ్. దీని మీద అడుగుతాడమ్మా మెయిన్స్ లో కానీ, అడ్వాన్స్ ఎక్కువ అంటే ఛాన్సెస్ ఆర్ దేర్, అంతే తప్ప గ్యారెంటీ అని కాదురా. వాడు డైరెక్ట్ గా వాల్యూ అడగకపోయినా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్ స్క్వేరా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ క్యూబా, రెవల్యూషన్స్ రేషియో Z1 స్క్వేర్ బై N1 క్యూబ్ అలా గుర్తుంచుకోండి అమ్మా. వెలాసిటీ బై సర్కంఫరెన్స్, సర్కంఫరెన్స్ బై వెలాసిటీ, ఇది గుర్తుండదు. జెడ్ స్క్వేర్ ఎన్ క్యూబ్ జెడ్ స్క్వేర్, అది గుర్తుండాలి. ఇది అవసరం లేదు, ఎందుకంటే వాడు జనరల్ గా అడిగేది రేషియోని అడుగుతాడమ్మా. రేషియో అడుగుతాడు తప్ప వెలాసిటీస్ వాల్యూ అడగాడు ఎప్పుడు కూడా. ఇది ఒకటి చూసుకోండి చిన్న, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. రైట్, అసైన్మెంట్ పెడతాను రా కేదార్, మధ్యాహ్నం పెడతానమ్మా. ఇంకా స్కాన్ చేయలేరా, టైం లేక చేయలేదు. మధ్యాహ్నం పెడతానమ్మా దీనికి సంబంధించి. ఓకేనా? రైట్, ఓకేనమ్మా, బై రా, మధ్యాహ్నం కలుద్దాం. క్వాంటమ్ నెంబర్స్ అప్పుడే కదా రేపు. క్వాంటమ్ నెంబర్స్, డి బ్రోగ్లీ, హైసెన్బర్గ్ రేపమ్మా. ఒరే నేను అటామిక్ స్ట్రక్చర్ ఇంకోటి గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టాను. ఓకే, గూగుల్ క్లాస్ రూమ్ నేను పెట్టాను, కొత్తది పెట్టాను, మళ్ళీ గూగుల్ క్లాస్ రూమ్ కొత్తది క్రియేట్ చేసి అందులో పెట్టాను. ఓకే, అందులో చూసుకోండి రా. ఓకే, రైట్, బై అమ్మా. పీరియాడిక్ టేబుల్ అవన్నీ కూడా పెట్టమంటే పెడతా. ఒరే కిరణ్, నేను గ్రూప్ లో పెట్టానమ్మా. ఓకే, అది ఒరే దీబ్రోగ్లీ చెప్తాను మరి రేపు అది. ఓకే, మధ్యాహ్నం 2:30 to 4:30 స్టడీ అవరు, కానీ మనం ఉండేది 2:30. రామన్ పీరియాడిక్ టేబుల్ పెడతానమ్మా, రామన్ నేను పెడతాను లేరా. ఓకే, రైట్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్ కూడా పెడతానమ్మా. ఓకే, బై రా. 2:30 రే. గూగుల్ క్లాస్ రూమ్ కోడ్ ఆల్రెడీ పెట్టానమ్మా, నేను గ్రూప్ లో పెట్టాను. ఎవరికైనా విడిగా కావాలంటే అడగండి, నేను పెడతాను. ప్రాబబిలిటీ కర్వ్స్ అని రేపు చెప్తానమ్మా. రేపు బుధవారం డైలీ క్లాస్ ఉంది మనకి, డైలీ క్లాస్. ఓకేనా? రైట్ రైట్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్ కూడా పెడతానమ్మా నేను. రైట్ రా, బై చిన్న. మళ్ళీ ఇంకో క్లాస్ ఉందిగా, 2 minutes గ్యాప్ తీసుకుందాం.